పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అయింది బీజేపీ. దేశవ్యాప్తంగా 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలో 9 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేసింది. 3 సిట్టింగ్ ఎంపీలైన కిషన్ రెడ్డి, సంజయ్, అరవింద్ కు మళ్లీ టికెట్లు కేటాయించారు. ఇక మూడోసారి వారణాసి నుంచి మోదీ బరిలోకి దిగనున్నారు. ఫస్ట్ లిస్ట్ లో 28 మంది మహిళలు ఉండగా 47 మంది యూత్ కి టికెట్లు ఇచ్చారు. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమైంది బీజేపీ. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. 195 మందితో లోక్సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు అధిష్టానం పెద్దలు. 3 సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టికెట్లు ఇచ్చారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ కు మళ్లీ టికెట్లు కేటాయించింది. ఇక హాట్ సీట్ గా కొనసాగుతున్న మల్కాజ్గిరి టికెట్ ను ఈటల రాజేందర్ కు ఇచ్చింది. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ కు టికెట్ ఖరారు చేసింది. హైదరాబాద్ టికెట్ మాధవిలతకు కేటాయించారు. నాగర్ కర్నూలు టికెట్ బి భరత్ కు ఇవ్వగా చేవెళ్ల టికెట్ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఖరారు చేసింది. భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ పోటీ చేయనున్నారు. तेलंगाना करीमनगर श्री बंडी संजय कुमार, निजामाबाद अरविंद धर्मापुरी, जहीराबाद बीबी पाटिल, मलकजगिरी इटेला राजेंदर, सिकंदराबाद श्री जी किशन रेड्डी, हैदराबाद श्रीमती डॉक्टर माधवी लता, चेलवेल्ला कोंडा विश्वेश्वर रेड्डी जी, नागर कुर्नूल शेड्यूल कास्ट आरक्षित पी भारत, భోంగీర్, బోరా, నరసయ్య గౌడ్. 16 రాష్ట్రాల్లో అభ్యర్థులపై సుదీర్ఘ చర్చల తర్వాత నిర్ణయం ప్రకటించామన్నారు ఆ పార్టీ సీనియర్ నేత వినోద్ తావ్డే. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి బరిలోకి దిగుతారని ప్రకటించారు. గుజరాత్ గాంధీనగర్ నుంచి అమిత్ షా, యూపీ లక్నో స్థానం నుంచి రాజ్నాథ్ సింగ్, అమేథీ స్థానం నుంచి స్మృతి ఇరానీ మరోసారి పోటీ చేయనున్నట్టు తెలిపారు. వారణాసి से माननीय प्रधानमंत्री जी नरेंद्र मोदी जी, गांधीनगर माननीय अमित शाह जी, लखनऊ माननीय రాజ్నాథ్ సింగ్ జీ. మన్సుఖ్ మాండవీయ పోరుబందరు నుంచి పోటీ చేయనున్నారు. ఉదంపూర్ నుంచి జితేంద్ర సింగ్, తిరువనంతపురం నుంచి రాజీవ్ చంద్రశేఖర్ పేరును ప్రకటించారు. గుణ నియోజకవర్గం నుంచి జ్యోతిరాదిత్య సింధియా పోటీ చేయనుండగా విదిశ నుంచి మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ చేయనున్నారు. జోధ్పూర్ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ బరిలో నిలవనున్నారు. పశ్చిమ బెంగాల్లో 27 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా మధ్యప్రదేశ్ లో 24, గుజరాత్ లో 15, రాజస్థాన్ లో 15, కేరళలో 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. జార్ఖండ్ లో 11, ఛత్తీస్గఢ్ లో 12, ఢిల్లీలో 5, జమ్మూ కాశ్మీర్ లో 2 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేశారు. ఉత్తరాఖండ్ లో 3, అరుణాచల్ ప్రదేశ్ లో 2, గోవా, త్రిపుర, అండమాన్ నికోబార్, డామన్ డయ్యూలో ఒక్కో స్థానానికి అభ్యర్థులను అనౌన్స్ చేశారు. गुजरात 15 सीटों की अभी हम घोषणा करेंगे. राजस्थान 15, केरल 12 सीटों की आज घोषणा करेंगे. तेलंगाना 9 सीट्स 9 की घोषणा करेंगे. असम 14 में से 11 की घोषणा करेंगे. झारखंड 11 की घोषणा करेंगे. తొలి జాబితాలో 28 మంది మహిళలకు టికెట్లు ఖరారు చేయగా యువతకు 47 సీట్లు కేటాయించారు. ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 సీట్లు ఇచ్చినట్టు తెలిపారు వినోద్ తావ్డే. తొలి జాబితాలో 57 మంది ఓబీసీలు ఉండగా 34 మంది మంత్రులు పోటీ చేస్తున్నట్లు తెలిపారు.